10 ఏళ్ల పాలనలో ఉద్యమ నినాదాలను నిజం చేయడమే కాదు, గ్రామ స్వరాజ్యం కోసం మహాత్ముడు కన్న కలల్ని కూడా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ సాకారం చేశారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఇవాళ జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా బీఆర్ఎస్ పాలనలో ప్రాణం పోసుకున్న పల్లె ప్రగతిని గుర్తు చేసుకోవాల్సిన సమయమిదని ఆయన అన్నారు. సమైక్య పాలనలో దశాబ్దాల పాటు దగాపడ్డ పల్లెలను దర్జా కాలరెగరేసుకునే స్థాయికి తీర్చిదిద్దిన సందర్భాలు అపూర్వం, అనిసరదాద్యమని కేటీఆర్ అన్నారు. సమస్యల సుడిగుండంలో విలువలాడిన ప్రతి పల్లె నాడు సకల సౌకర్యాలతో హరివిల్లైందన్నారు. కేసీఆర్ సంకల్పంతో ప్రతి పల్లెసీమ ప్రగతిసీమగా మారిందన్నారు. ప్రతి పల్లెలో డంప్ యార్డు ఏర్పాటు చేసి చెత్త కంపు లేకుండా శాశ్వత పరిష్కారం చూపామన్నారు. కలుషిత నీటి కలకలం లేకుండా, సీజనల్ రోగాల చింత లేకుండా సాగిన పంచాయతీరాజ్ల ప్రస్థానం గ్రామ స్వరాజ్యంలో ఓ స్వర్ణయుగమన్నారు. పచ్చదనానికి కొదవ లేకుండా, నిధులకు కొరత లేకుండా, విధులకు ఆటంకం లేకుండా ప్రతి ఊరును మెరుగైన జీవనానికి మారుపేరుగా మార్చింది మన కేసీఆర్ విజన్ అని గుర్తు చేశారు. దేశంలో 3% జనాభా ఉన్న తెలంగాణ పల్లె ప్రగతిలో 30% అవార్డులను గెలుచుకుందన్నారు. నాడు 10 ఏళ్ల పాటు మురిసిన పల్లె కాంగ్రెస్ పాలనలో నేడు మళ్లీ కన్నీరు పెడుతోందని, కాంగ్రెస్ పాలనలో గ్రామ స్వరాజ్యం పూర్తిగా గాడి తప్పిందని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల గడువు ముగిసి ఏడాదిన్నర గడిచినా ఎన్నికలు లేవు, 15వ ఆర్థిక సంఘం నిధులు లేవు, గ్రామాల్లో కనీస వసతులు లేవు, పల్లె ప్రజలకు గుక్కెడు మంచినీళ్లు కూడా దిక్కులేవని కేటీఆర్ మండిపడ్డారు. చివరికి పంచాయతీ సిబ్బందికి వేతనాలు లేవని, ఉపాధి హామీ కూలీలకు పని దినాలు లేవని, మాజీ సర్పంచ్ల బిల్లులకే మోక్షం లేదని ఫైర్ అయ్యారు. దేశంలోనే ఆదర్శ గ్రామాలకు చిరునామాగా నిలిచిన తెలంగాణ పల్లెలు అధ్వాన పరిస్థితులకు అడ్రస్గా మారడం అత్యంత బాధాకరమన్నారు. ఢిల్లీ పార్టీలను నమ్మిన పాపానికి పంచాయతీరాజ్ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసిన తీరును తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారన్నారు. కేంద్రంలో అధికారంలో ఉండి తీవ్ర అన్యాయం చేస్తున్న బీజేపీకి, పచ్చని పల్లెలను సంక్షోభంలోకి నెట్టిన కాంగ్రెస్ పార్టీకి త్వరలోనే ప్రజలు కర్రుగాల్చి వాత పెడతారని కేటీఆర్ హెచ్చరించారు.